గడ్డపై మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైందా? మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ అభిమానులు హడావిడి చేస్తున్నారు. న్యూ ఇయర్ రోజున జరిగిన కార్యక్రమాల్లో యుగంధర్ సైతం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. రాజకీయాల్లోకి రావడంపై తుమ్మల యుగంధర్ ఏమంటున్నారు? మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఈ న్యూ ఇయర్ వేడుకలు సందర్శించి దీంతో పాటుగా చాలామంది కార్యకర్తలు కూడా తుమ్మల గారి ఇంటికి రావడం, అదేవిధంగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునే పనిలో భాగంగానే తుమ్మల తనయుడు డాక్టర్ యుగేందర్ కూడా అంటే పేదలకు సహాయం చేసే విధంగా ఆటోలను కూడా అంటే వాళ్ళకి సహాయం అందించుకుంటూ వాళ్ళకి ప్రారంభించిన ఘటన కూడా ఉంది. మొత్తానికి మనతో పాటు తుమ్మల యుగేందర్ ఉన్నారు. మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, మీ నాన్నగారి యొక్క ఖమ్మం నియోజకవర్గం పోటీ చేసినప్పటి నుంచి క్రియాశీలక పాత్ర పోషించారు. ఎన్నడూ కూడా మీరు తెర ముందుకు రాకుండా తెర వెనకే ఉండి మీ యొక్క రాజకీయ వ్యూహానికి పదును పెడుతూ మీ తండ్రి గెలుపుకు ప్రధాన పాత్ర పోషించారంటే మాత్రం అతీవ శక్తి ఉంది. మొత్తానికి నియోజకవర్గ వ్యాప్తంగా అదే చర్చ నడుస్తుంది. దీన్ని ఎలా చూసుకోవచ్చు? నా ఒక్కడి వల్ల కాలేదు. ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, తుమ్మల గారి అభిమానుల వల్లే సాధ్యమైంది. ఇది అందరూ కష్టపడి తుమ్మల గారి రాజకీయ జీవితంలో 11 ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి ఖమ్మం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు గత సంవత్సరం విషయం చూసుకుంటే కనుక అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అప్పటికి కూడా ఇంకా టికెట్ కన్ఫామ్ కాని నేపథ్యంలో ఇదే ఇంటిని అప్పుడు మీరు ఇక్కడ పాలేరు నుంచి పోటీ చేస్తారని చెప్పి ఈ ఇంటిని మీరు ఇక్కడ షిఫ్ట్ అవడం కూడా జరిగింది. అంటే అభివృద్ధి చేసే తుమ్మల అంటేనే అభివృద్ధి అనే బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ బ్రాండ్ ఇమేజ్ కొనసాగింపు కార్యక్రమంగానే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరటం, గెలవటం, మంత్రి అవ్వటం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి, అదేవిధంగా ఖమ్మం జిల్లా సర్వ అభివృద్ధికి మేము పాటుపడతాం. తప్పకుండా గోదావరి జలాలు తీసుకొచ్చేసి 10 లక్షల ఎకరాలు సాగుని చేయాలనే సంకల్పంతోనే తుమ్మల గారు రాజకీయం చేస్తున్నారు. అంటే ప్రజల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యతిరేకత, తుమ్మల గారు వస్తే అభివృద్ధి చెందుతుందనే నినాదం బాగా పబ్లిక్లోకి వెళ్ళింది. అదేవిధంగా యువతకి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవకాశాలు వస్తాయి అనే సంకల్పంతో అందరూ కూడా తుమ్మల గారు వెంట నడిచారు, తుమ్మల గారికి మద్దతు తెలిపారు. అంటే తుమ్మల గారు ఆయన మినిస్టర్ హోదాలో ఉన్నా సార్, ఎప్పుడున్నా సార్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న నేపథ్యంలో చాలా వరకు మీరు వెనక ఉండి ప్రతి సమస్యలో ప్రతి ఒక్క సామాన్యుడు కూడా మీరు అందుబాటులో నేను విన్నాను అనే ఒక సంకల్పంతో మీరు ముందడుగేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తను కానీ యువతను కూడా ముందు మీరు ఆకట్టుకుంటూ ప్రతి సమస్యపై మీరు దృష్టి మీరు సారించడం, ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా మీరు ముందు వెళ్తారు అనేది ఇక్కడ టాక్ ఉంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే అన్ని సమస్యలు తుమ్మల గారి దృష్టికి రావు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి గ్యాప్ను ఫిల్ చేసే బాధ్యత నేను తీసుకున్నా. తప్పకుండా ఇన్ని రోజులు నాన్నగారికి రాజకీయ వారసత్వం పట్ల ఇంట్రెస్ట్ లేకపోయినా, నాకు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వెనక దగ్గర ఉంటాం ఏంటంటే తుమ్మల గారికి రాజకీయ వారసత్వం ఇంట్రెస్ట్ లేదనే. కానీ ఇప్పుడు నాకున్నటువంటి ఇంట్రెస్ట్, నేను చేసేటువంటి కష్టంతో తుమ్మల గారు కూడా సరే ప్రోత్సహిద్దామనే ఆలోచనలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. తప్పకుండా వీళ్ళందరి ఆశీర్వాదంతో మంచిగా ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో చాలా వరకు చేసిన పనులు బాగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో చాలా పెండింగ్ పనులు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ వేరే చూసుకుంటే ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలను కావచ్చు, అనుబంధంగా ఉన్న ప్రతి ఒక్క నేతను కూడా టార్గెట్ చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిన ఘటన కూడా ఉంది. వీటిని మనం ఎలా చూడవచ్చు? తుమ్మల గారు ప్రచారంలో చాలా క్లియర్గా చెప్పారు, అక్రమ కేసులు పెట్టినటువంటి ఏ కార్యకర్త మీద కూడా కేసు ఉండే అవకాశం లేదు. తప్పకుండా అన్నిటిని కూడా పరిష్కరించి ఆ కేసులు తొలగించేదానికి మేము కూడా అందరికీ ఉంటాం. అంటే ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వంది, ప్రజలది. దాన్ని మనం ఆక్రమించుకోవటం అనేది రాజకీయ అవకాశం వచ్చినప్పుడు మనం ప్రజలకు మేలు చేయాలి తప్ప అలా ఆక్రమించుకోవాలంటే 40 సంవత్సరాల్లో కొన్ని వేల ఎకరాలు ఆక్రమించుకునే వాళ్ళం. అది కాకుండా ప్రజలకు చెందాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా ప్రతి గజాన్ని కూడా మళ్ళీ ప్రభుత్వానికి స్వాధీనపరుస్తాం. ఈ 40 సంవత్సరాలు మీ తండ్రి రాజకీయ జీవితంలో మీరు చాలా వరకు మీరు ఆయన దగ్గరుండి ఓనమాలు నేర్చుకున్న, మీరు చాలా వరకు చూసిన నేత. మీ రాజకీయ ఎంట్రీ కోసం యావత్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్నది. అది ముఖ్యంగా యువత కావచ్చు, అదేవిధంగా సానుభూతి పరులు కావచ్చు, నాన్నగారికి ఉన్నటువంటి కోటరే కావచ్చు. మొత్తానికైతే మాత్రం మీ రాజకీయ యొక్క ప్రయాణంపై చాలా ఉత్కంఠ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? రాజకీయ ఎంట్రీ అనేది ప్రజలు ఇవ్వాలి అవకాశం. తప్పకుండా మనం చేసే కష్టాన్ని చూసి ప్రజలు మనల్ని ఆమోదిస్తారని అవకాశం ఇస్తారని నేను భావిస్తున్నాను. అంతే తప్ప రాజకీయ వారసత్వంగా రావట్లా. నేను రాజకీయ వారసత్వం రావాలని డైరెక్ట్ బీఫామ్ తీసుకుని కూడా రావచ్చు. కానీ ప్రజల్లో నుంచి ప్రజల మధ్య ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటేనే ముందుకు వస్తున్నా. తప్పకుండా వాళ్ళ అభిమానం ఇంకా పెంచుతా. కంపల్సరీగా జిల్లా ప్రజలు కూడా కోరుకుంటున్న నేపథ్యంలోనూ మాకు కంపల్సరీగా రాజకీయ అరంగేట్ ఉంటుందని చెప్తున్న ఘటన అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం ఇప్పటికే మనం చాలా వరకు చూసుకోవచ్చు. అంటే ఉదయం నుంచి కూడా చాలా వరకు కూడా తుమ్మల నివాసం వద్ద కోలాహలంగా ఉంది. అభిమానులు కూడా భారీ ఎత్తున కూడా ఆయన రాజకీయ ఎంట్రీపై ఆయన ఏదో ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్న ఘటన అయితే ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.